హిమాలయాల కొండల్లో ఉండే మానా గ్రామం అందాలను చూసేందుకు దేశం నలుమూలల నుండి టూరిస్టులు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుండి వస్తున్న జనం ఇక్కడి చల్లటి క్లైమేట్, అద్భుతమైన సీనరీలను చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఉధృతంగా పారుతున్న అలకనందా నది, పొగమంచుతో నిండిపోయిన బద్రీనాథ్ గుడి పరిసరాలు టూరిస్టులకు ఒక కొత్త లోకంలో ఉన్న ఫీలింగ్ను ఇస్తున్నాయి. నా పేరు హరికేష్ శర్మ. నేను రాజస్థాన్లోని అల్వార్ నుండి వచ్చాను. నా దృష్టిలో ఇది భారతదేశంలోనే అత్యుత్తమ ప్రదేశం. దీని ముందు ప్రపంచం కూడా సరిపోదు. మనం స్విట్జర్లాండ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని మాట్లాడుకుంటాం, కానీ మన మాతృభూమి, మన జన్మస్థానమైన మన భారతదేశం స్విట్జర్లాండ్ కంటే చాలా అద్భుతంగా ఉంది. మన రాబోయే తరం ఇక్కడికి వచ్చి అందాలను చూసి ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. మేము తుంగనాథ్ మహాదేవ్ ఆలయాన్ని దర్శించుకుని బద్రీనాథ్ వచ్చాము. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. बहुत ही अच्छा। मैं कहता हूँ कि इस मौसम का एक अलग ही आनंद है। इस मौसम में जो लुत्फ उठाएगा वो मानो कि जिंदगी का अपना एक अच्छा अवसर प्राप्त करेगा। ఇండియాలోనే ఇది బెస్ట్ ప్లేస్ అంటున్నారు పర్యాటకులు. చాలా మంది స్విట్జర్లాండ్ గురించి గొప్పగా చెబుతుంటారు, కానీ మన దేశంలో ఉన్న ఈ ఊరు ప్రపంచంలోని ఏ ఫేమస్ ప్లేస్కైనా తీసిపోదు. మన మాతృభూమి అంతకంటే ఎంతో గొప్పది. యువత, రాబోయే తరాల వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊరిని చూసి ఇక్కడి అనుభూతిని సొంతం చేసుకోవాలని అంటున్నారు. నా పేరు అక్షిత తివారీ. నేను ఈ ప్రదేశాన్ని ఎక్కువగా వీడియోలలో చూసేదాన్ని, కానీ వీడియోలో కంటే ఇది నేరుగా చూస్తే ఇంకా చాలా అందంగా ఉంది. నేను ఇక్కడ కలలు కంటున్నానా అన్నట్లుగా అనిపిస్తుంది. ఇది చాలా అందమైన ప్రదేశం. ఉత్తరాఖండ్ చాలా అద్భుతంగా ఉంటుంది. వర్షం వల్ల మా ప్రయాణపు ఆనందం రెట్టింపైంది. నదుల ఉధృతికి మాకు భయం వేయడం లేదు, ఎందుకంటే మేము ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. ఆ దేవుడే మమ్మల్ని రక్షిస్తున్నాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్టులు కూడా ఇక్కడి వాతావరణానికి ఫిదా అయిపోయారు. ఇప్పటివరకు ఈ ప్లేస్ను వీడియోల్లోనే చూశామని, కానీ రియల్గా చూస్తే అంతకంటే ఎంతో బ్యూటిఫుల్గా ఉండి ఏదో కలలో ఉన్నట్టు ఉందని అక్షిత సంబరపడిపోయింది. నగరాల్లో ఉండే పొల్యూషన్తో విసిగిపోయిన తమకు ఇక్కడి స్వచ్ఛమైన గాలి ఎంతో రిలీఫ్నిచ్చిందని, ప్రశాంతంగా ఊపిరి తీసుకోగలుగుతున్నామని చెబుతున్నారు. बार बार